జూబ్లీ బై ఎలక్షన్స్ అయితే ఓవరావర్గా అయితే కొనసాగుతున్నాయి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా ఫుల్ సక్సెస్ అవుతుంది. ఒక పక్క మేము గెలుస్తాం, ఇంకో పక్క మేము గెలుస్తాం అనేసి అంటున్నారు. ఫైనల్ గా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు మరి ఎక్కువ? అన్న జూబ్లీస్ అంటే ఇప్పుడు కాదు, గత 20 ఏళ్ళ బ్యాక్ జూబ్లీస్ అంటే కాంగ్రెస్ అడ్డ, కాంగ్రెస్ గడ్డ అన్నారు. ఎట్లా అంటే పీజీఆర్ గారు అప్పుడు బతికిండే కాబట్టి పీజీఆర్ గారి కంచుకోట ఇది. ఏదో మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల మా కొద్ది గొప్ప ఓడిపోవడం జరిగింది తప్పించి ఇప్పుడైనా ఎప్పటికైనా పీజీఆర్ గడ్డ, అదే పీజీఆర్ గడ్డని మా నవీన్ అడ్డగా మార్చబోతున్నారు జూబ్లీస్ ప్రజలు. అది ఏది విధంగా అంటే 50,000 పైన ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు నవీన్ అన్న. గెలవడం అయితే పక్కా. ఏ నా కొడుకు ఎలాంటి ఫేక్ న్యూస్ కానీ నేను కొన్ని చూస్తున్నా బీఆర్ఎస్ వాళ్ళవి. మొన్నటికి మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన, అది మన బీఆర్ఎస్ వాళ్ళు అంటే నేను ఏదో ఉన్నడే ఫ్లోలో అన్ని చెప్పించిన, నిజాలు చెప్పించిన. అది మనోడు అది నిజాలు చూపించలేకపోయిండు. దయచేసి ఏ సోషల్ మీడియా అయినా కానీ మీ నిజాలు చూపించారు, ప్రజల వద్ద తీసుకెళ్ళి. ఏదో సోషల్ మీడియాని దయచేసి సోషల్ మీడియాని ఫేక్గా వాడకుర్రి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అనేది ఇవాళ రేపు ప్రజలకు ఒక ప్లాట్ఫామ్ లాగా మారింది. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అయిపోయింది, స్మార్ట్ మొబైల్ అయిపోయింది. నిజాలు ప్రతి ఇంటికి ప్రతి డోర్కి వెళ్ళేటట్టు చూడాలి. మీరు నవీన్ యాదవ్ అన్న ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం పక్క. ఇంకోటి, మీరు గెలవడం ఖాయం పక్క అని మీరు అంటున్నారు కదా, కేటీఆర్ నవీన్ యాదవ్ పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన ఏమంటారు సార్? ఆరోపణలు అంటే తెలంగాణ రాకముందు వాళ్ళ నాయన ఏముండే, వాళ్ళు కేటీఆర్ ఏముండే, కేటీఆర్ ఎక్కడ వద్దులే బాత్రూంలో కలుగుతుండేనో, కవిత ఎక్కడనో ఉంటుండేనో. కవిత అమ్మాయి పాపం ఇప్పుడు ఆమెనే బాధపడుతుంది. ఆమె అనవద్దు కానీ పాపం ఒక తల్లి పాపం చాలా బాధపడుతుంది. ఒక సొంతం చెల్లెనే మోసం చేసిన వాళ్ళు అన్న. ఇక తెలంగాణ ప్రజలకి ఏం చేస్తారన్న, వాళ్ళు సొంతం చెల్లెనే నాశనం చేసిన వాళ్ళు. ఇక ఇక్కడ జూబ్లీస్లో వచ్చి ఇక డ్రామాలు చేస్తారు. ఇక మొన్న ఒక సుధీర్ రెడ్డి అన్న వ్యక్తి వచ్చిండి, మళ్ళీ ఒక రెడ్డి అంట, వాళ్ళు సుదర్శన్ రెడ్డి అంట, ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే అంట. ఆయన పోయేది పోకుండా ఆ క్యాంపెయినింగ్ చూసి కిందికేంచి మరి ఏమనిపించిందో తెలియదు నాకు. జెలస్ ఫీల్ అయినట్టు, అరే కాంగ్రెస్ ఇక భర్తిస్తున్నారు అని చెప్పి సప్పటికి నీకు అంటబెట్టే. సరే బాబు, దానికన్నా ముందు ఆల్రెడీ మిమ్మల్ని తెలంగాణ ప్రజలు అంటబెట్టిర్రు. 2023 ఎలక్షన్లో మిమ్మల్ని అంటబెట్టి పక్కా పడేసిర్రు. నెక్స్ట్ ఈ జూబ్లీస్ ఎలక్షన్లో కూడా మిమ్మల్ని అంటబెట్టి పక్కా పడేయకపోతే అప్పుడు చూడండి, పోచమ్మ తల్లి మీద ఒట్టు, మీరు ఓడిపోవడం ఖాయము. ఇక్కడ కాంగ్రెస్ జెండా గెలవడం ఖాయం. కేసీఆర్ ఏమో అసెంబ్లీకి రాడు కానీ ప్రచారానికి వస్తున్నాడు. దీనిపైన మీరేమంటారు మరి? అదే పాపం కేసీఆర్ కాక ఇప్పుడు పాపం ఒక ఎలక్షన్ మన కాంగ్రెస్ పార్టీకి రాగానే పాపం వాళ్ళు అయ్యా కొడుకులు మామల్లు కొట్లాడుకొని అలా బాత్రూంలో పడేసి, నిజం ఇది చెప్పుకోరాది, వీళ్ళు చెప్పుకోలేకపోతారు. అయ్యా కొడుకులు మామల్లు కొట్టి నాకు కావాలి, నాకు నీ వల్ల నేను ఓడిపోయినా, నా వల్ల నువ్వు ఓడిపోయినా, నీ వల్ల నువ్వు. పాపం ఆయన ఖాళీలో కొట్టేసి మూల పడేసిర్రు. ఆయన ఏదో అయ్యా గొప్ప అని చెప్పి పాయేశ్వరం వదిలించారు, మెల్లగా బయటికి వచ్చిండు. మళ్ళీ తీసుకొని అడ్డీర కొట్టి పాములో వండబెట్టేస్తారు కట్టే అనిపిస్తుంది నాకు. పాపం ఎంతకైనా కేసీఆర్ కాక నువ్వు 2014 సీఎం కాకముందు మా సోనియా గాంధీ అమ్మకు మాట ఇచ్చినావు, దయచేసి మళ్ళీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకుంటే నీకు మంచి లైఫ్ ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది. మా సీఎం రేవంత్ రెడ్డి అని నేను మాఫ్ చేస్తాడు, నేను బారాకూన్ మాఫ్ చేసి నేను మళ్ళీ మా పార్టీలో ఇన్వైట్ చేసుకొని మా తెలంగాణ వాసిగా నేను గౌరవిస్తారు. మా సోనియా గాంధీ కూడా నీ మీద ఏం కొమ్ము లేదు. కాకపోతే నువ్వు మమ్మల్ని మోసం చేసి సీఎం కావడం అయినా తప్పించి జర మీ కొడుకు కూడా చెప్పు, కేటీఆర్కి ఏం తెలుసో తెలియదో. తెలియక ముందు ఎక్కడ అమెరికాలో బాత్రూమ్ కరెక్ట్గా ఉండే పాపం వీడి వచ్చి ఐటీ మన మంత్రి అయ్యి ఎందుకు చెప్పుకుంటే బాగుండదు. ఆయన గతం ఏంది, ఆయన ఏంది. ఈ హరీష్ రావు అంటాడా పాపం, ఆయన కూడా ఎక్కడో అయిపోయింది. ఆయన ఏకాకి అయిపోతాడు, ఆయన కూడా కానీ గతమైంది. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకి చాలా బాకీ ఉంది అనేసి అంటున్నాడు కేటీఆర్. నిజంగా బాకీ ఉందా? అన్ని పథకాలు కూడా అందట్లేవు అని అంటున్నాడు కేటీఆర్. అన్న చాలా బాకీ ఉందా నువ్వు అన్నట్టు కరెక్ట్గా చెప్పినావు. నేను ఒప్పుకుంటా. ఏం బాకీ చెప్పానా? దళితుడు సీఎం కావాలి, 3 ఎకరాల భూమి కావాలి, నీళ్లు నియామకాలు నిధులు మాకు కావాలి. వాళ్ళు కావాలి. వాళ్ళు కేసీఆర్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము ఇస్తున్నాం కాబట్టి బాగా కొద్ది గొప్ప తీర్చడం అయితే పక్కా తీరుస్తాం మేము. ఫస్ట్ మాకు కేసీఆర్ దళితులు సీఎం చేయలేదు, మేము చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి చేసినాము, మంత్రులు 4 స్థానాల్లో మంత్రులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 4 మంత్రులు ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు మా వాళ్ళు. ఇప్పుడు పక్కా న్యాయం జరుగుతుంది. మా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ కాంగ్రెస్ అడ్డగా మారబోతుంది. రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రచారంకి వచ్చే ఛాన్స్ ఉందంటారా మరి? పక్క వస్తాను. ఇలా వెంగళరావు నగర్లో రోడ్ షో ఉంది, మళ్ళీ ఇక్కడ ఎందుకు రావద్దన్న? రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డాడు. వీళ్ళు అంటుండే 6 గ్యారెంటీలు. ఇప్పటిదాకా నువ్వు అడిగిన 6 గ్యారెంటీ చెప్తా నేను. 6 గ్యారెంటీ అన్న కొద్దిగా గొప్ప అయినా అన్న. ఏదంటే ప్రతి ఆడబిడ్డకు 2,500 దానికి అవుతుంది. కొద్దిగా టైం అన్నప్పుడు మనం ఇప్పుడు ఇల్లు కట్టాం కానీ అన్ని కావు. కొద్దిగా నీళ్లు పోవాలి, ఇటుక పెట్టాలి, సిమెంట్ పెట్టాలి, అసర్కారు చేయాలి, మళ్ళీ పూజ చేయాలి, అప్పుడు వస్తుంది. ఇక వీళ్ళు ఏమన్నా అంటే వీళ్ళకు ఎందుకంటే అధికారం పోయిన పిచ్చి పట్టింది పాపం.
ఆ ఎర్రగడ్డల షెరిగి చేయించే ఇగో ఈయన దగ్గరనే జూబ్లీస్ పక్కనే కేటీఆర్కి ఒక బెడ్, మళ్ళా హరీష్ రావుకి ఒక బెడ్, మన సుధీర్ రెడ్డి కూడా వచ్చిండు. ఆ మనిషి కూడా మా బీసీ బిడ్డని చాలా అగౌరవపరిచిండు. బీసీ అదేదో తమాషాలు అన్నాడు, కానీ మనను కూడా 4-5 బెడ్లు పెట్టేస్తే సెట్ అయిపోతుంది వాళ్ళకు. ఎర్రగడ్డ పక్కనే. కాకపోతే మా దగ్గర ఫ్రీ బస్ ఉంది, వీళ్ళకు 5 కోసం మేము టికెట్లు తీసుకొని పంపిస్తాం వాడికి ఫ్రీ బస్ కోసం. ఆడబిడ్డకి ఫ్రీ బస్ పెట్టినాము, ఈ 5 ఉన్నారు కదా వీళ్ళ కోసం ఫ్రీ బెడ్ ఇచ్చేస్తాం ఆడ మేము. ఈ ప్రభుత్వం హిందూస్ కి, క్రిస్టియన్స్ కి, ముస్లిమ్స్ కి న్యాయం చేయట్లేదు అనేసి కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. నిజంగా న్యాయం చేయట్లేదా మరి? అన్న, ఈ ప్రభుత్వం ఇప్పటి నుంచి కాదు, గత 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్ కానీ, హిందూ, ముస్లిం, భాయి, ఈసాయిలంతా ఇక కింద సర్దాజులు ఉన్నారు. వాళ్ళు మా పార్టీ అభ్యర్థులే, మా పార్టీ క్యాండిడేట్లే. వాళ్ళకి న్యాయం జరుగుతుంది. లోకల్ క్రిస్టియన్ ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరినీ కలుపుకోన దళితులు కానీ, బీసీలు కానీ, రెడ్డిలు కానీ, వెల్మ కానీ చాలా మంది ఉన్నారు. ఎస్సీలు కానీ, లేకపోతే మళ్ళీ హిందూ, ముస్లిం చాలా మంది ఉన్నారు. చాలా మందికి న్యాయం జరుగుతుంది. సమన్వయం జరిగి అందరికి న్యాయం చేస్తారు. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నాం మరి జూబ్లీ ప్రజలకు? జూబ్లీస్ ప్రజలారా, దయచేసి ఈ రోజులో ఈ జూబ్లీస్లో చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్. ఎంతమంది అయితే జూబ్లీస్ ప్రజలు 4 లక్షల పైన ఓట్లు ఉన్నాయంట, వాళ్ళు దయచేసి ఒక్కసారి మీరు అవగాహన తెచ్చుకోండి. మనకు జూబ్లీస్ డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ పీజీఆర్ అడ్డ మీద పక్క నవీనన్న జెండా ఎగిరేయాలి. అది కూడా కాంగ్రెస్ జెండా ఉండాలి. ఆ కాంగ్రెస్ జెండా ఇక్కడ ఎగిరేస్తే మీ జీవితాలు మారుతాయండి. వీళ్ళని దొంగ హామీలు కానీ, వీళ్ళ దొంగ నాటకాలు, బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు ఒక్కటే తొత్తులే. తూ మేరే పే బోల్, మా తెరే పే బోల్తాం. వీళ్ళ ఏం తెలుసా, నేను అంటూనే ఒకటి ఏది మన అజరుద్దీన్ సార్కి మినిస్టర్ ఇస్తున్నాని, వాడు ఏమన్నాడు, ఏమో ఫోన్లో మాట్లాడుకున్నట్టు, అరే నువ్వు నా మీద చెప్పు, వీడికి ఆపేద్దామని చెప్పుకున్నట్టు లోపల గుసగుసలు మాట్లాడుకొని కథం పట్టించినట్టు. అది ఉండొచ్చు అలా లోపల బీజేపీ, బీఆర్ఎస్. అందుకో మా రాహుల్ గాంధీ చెప్పి ఒక 3 నెలల కింద బీఆర్ఎస్ఎస్ అంటే బీఆర్ఎస్ఎస్ లోనే బీఆర్ఎస్ ఉంది, క్లియర్ అండ్ కట్. ఇది ఇద్దరు దోస్తులే, కిషన్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు అంతా తొత్తులే. మనం అనొద్దు, కానీ మా బీసీ బిడ్డను ఓడిపోయానికే ఇలా అంతా తమాషాలు చేస్తారు. మా బీసీ బిడ్డ ఇక్కడ గెలుస్తాడు. ఇంకోటి, కేటీఆర్ మొన్న కామెంట్ ఏం చేశాడంటే, జూబ్లీ బై ఎలక్షన్ లో 1500 ఫేక్ ఓట్లు ఉన్నాయి అనేసి అంటున్నారు. ఆ ఓట్లు వాళ్ళు వేసే ఛాన్స్ కూడా ఉంది అంటున్నారు. నిజమేనా అన్న? నువ్వు ఇది కరెక్ట్ తీసినావు, కరెక్ట్ పని. ఇప్పుడు నేను డోర్ టు డే అదే చేస్తున్నా. ఫేక్ ఓట్లు ఉన్నాయి, ఈడ కాదు, మొత్తం ఇండియా లెవెల్ ఉన్నాయి. మా రాహుల్ గాంధీ గారే మొన్ననే కనిపెట్టుకొని బీహార్లో 60 లక్షల ఓట్లు తీస్తే వాళ్ళు ఫస్ట్ ఎలక్షన్ లిస్టు ఆన్లైన్లో వస్తుంది, ఆ లిస్ట్ డిలీట్ చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ 60 లక్షల ఓట్లు యాడ్ చేసిరు. వీళ్ళు కూడా మొన్న గెలిచిరు కొన్ని ఓట్లు. మరి అంటే మీరు అంటే గత 10 ఏళ్ళ నుంచి మీరు ఆ ఫేక్ ఓట్లతో గెలుస్తారా? అదే కదా, ఫేక్ ఓట్లతో గెలుస్తుంది బట్టి చూస్తుంటే. అంటే మీ మీడియా, సోషల్ మీడియా ఫేకు, ఈ న్యూస్ ఫేక్ మీడియా, అదేది దాని పేరేం పేరు, మొన్న మిర్రర్ అంట, ఆమె ఫేక్ న్యూస్. ఇవన్నీ దయచేసి సోషల్ మీడియా ఉన్నాయి కదా, దాన్ని మీరు నిజాయితీగా వాడండి, నిజంగా వాడండి. మీకు కూడా మేము గౌరవిస్తాం. ఎందుకంటే ప్రతి జర్నలిస్టు ఇవాళ రేపు ఎంత చదువుకొని మీదకి వస్తారు. ఎందుకంటే నేను ఒక చదువుకున్నా కాబట్టి నాకు వాళ్ళ బాధ తెలుసు. మనం న్యాయాన్ని కాపాడుకుందాం, మనల్ని కాపాడుకుందాం. జూబ్లీస్ మీద పక్కా కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్న.